అల్లరి నరేష్ హీరోగా వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ సుడిగాడు ఇటీవల రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ కామెడీ ఎంటర్టైనర్ నరేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ గా నిలవబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు భీమినేని హీరో అల్లరి నరేష్ ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం. కామెడీ హీరో వాడిని కొత్తగానే మాసిరైపోతారేంటి? కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుందిరా, కానీ టచ్ చేస్తే నమ్మ షాక్కే. మరి కరెంటు పోతే? సుడిగాడు ఒకే టికెట్ పై 100 సినిమాలు అనే క్యాప్షన్తో రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తున్న సందర్భంగా ప్రేక్షకులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఒక చిన్న సినిమాకి ఒక పెద్ద సినిమా రేంజ్లో కలెక్షన్స్ ఇచ్చి ఈ 3 days నుంచి అసలు ఈ రెస్పాన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్లు తట్టుకోలేక టికెట్లు గురించి అడగడం చూసి ఫోన్లు ఆపేసి థియేటర్లు ఇంక్రీజ్ చేసుకుని ప్రింట్లు ఆర్డర్ చేసి ఇప్పుడు నైజాంలో ఆల్మోస్ట్ నరేష్ గారి సినిమాలు 20 to 25 థియేటర్స్ పెడతారు రెగ్యులర్గా జరిగేది. ఇప్పుడు వెరాజ్ ఇది 52 థియేటర్స్ పెట్టినా కూడా అన్ని హౌస్ఫుల్స్ అయ్యి ఇంకా సరిపోవట్లేదు. డిమాండ్ ఇంకా చాలా ఎక్కువగా ఉంది, రిటర్న్స్ అవుతున్నారు. అలాగే 200 నుంచి 400 వరకు బ్లాక్లో టికెట్లు నడుస్తూ ఉన్నాయి. ఇది అన్ఇమాజినబుల్ అన్నమాట. సో అంత రేంజ్ బిజినెస్ ఒక నరేష్ సినిమా చేస్తుంది అని ఎవరు ఊహించలేదు. అది సాధ్యమైంది ఈరోజు మేము పడిన కష్టంతో. ఇంకొకసారి మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సుడిగాడు సినిమా చూడండి, అందరికీ చూపించండి. ఇది అందరినీ ఎంటర్టైన్ చేసే సినిమా. ఎవడు ఎక్కడ లంచం ఇచ్చినా తీసుకున్నా చూపించి చంపేస్తాను ఇక్కడ. శంకర్ చెప్తే వింటారు, భీమినేని చెప్తే వినరా? నెల 24వ తారీఖు రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ కాకుండా కర్ణాటక, తమిళనాడు, బాంబే, ఈ ఇతర ఓవర్సీస్లో చాలా చోట్ల రిలీజ్ అయిందండి. వెరీ హ్యాపీ అండ్ వెరీ ఎక్సైటెడ్ అండి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే భారీ థియేటర్లతో రిలీజ్ అయ్యి ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి ఒక టీజర్ తర్వాత ఒక మంచి ఎక్స్పెక్టేషన్ వచ్చి టోటల్గా ఒక పెద్ద సినిమా రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ 3 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అందరు ఇండస్ట్రీ మంచి సపోర్ట్ చేశారు. అండ్ ముఖ్యంగా ఇంకొక అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలంటే చాలా మందికి ఉన్నారండి ఈ సినిమా, స్పెషల్లీగా ఆల్ హీరో ఫ్యాన్స్ అండి. అందరు చూసి బాగుంది, సరదాగా ఉంది, ఎక్కడ శృతి మించకుండా అంత చాలా బాగుంది, చక్కగా ఉందని చెప్పారు. అండ్ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు అందరికీ మరొకసారి థ్యాంక్స్. సో అది దానికి తోడు ఒకే టికెట్ పై 100 సినిమాలు అనే క్యాప్షన్ ఎందుకు వాడటం జరిగిందంటే ఆ క్యాప్షన్ అండి. ఎందుకంటే 100 సినిమాలు తాలూకా సినిమాల్లో హిట్ సినిమాల్లో రెఫరెన్స్లు అన్ని తీసుకుని ఒక సినిమాగా చేయడం జరిగింది. దాసరి నారాయణరావు గారు మా మీద నమ్మకం ఉండి ఆయన నైజాం తీసుకున్నారు. నైజాం తీసుకుని 48 థియేటర్లు అంటే చాలా మందికి అసలు అవసరమా నరేష్ మాకు 48 థియేటర్లు అంటే ఆయన నాకు ఫోన్ చేసి చాలా బాగుందమ్మా, నేను అనుకున్నాను డెఫినెట్గా 48 థియేటర్లు అంటే ఎక్కువ పెట్టాలనుకున్నాను, నాకు అయ్యే దొరికింది. ఇప్పుడు ఫోన్ చేసి చాలా మంది అడుగుతున్నారు థియేటర్స్ వాళ్ళు, ఇంకా థియేటర్స్ పంచమని. వైజాగ్ కానివ్వండి, రాజమండ్రి కానివ్వండి, సీడెడ్ కానివ్వండి, అందరూ వాళ్ళు పెట్టిన డబ్బులు సండే ఈవినింగ్కి బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. మండే నుంచి ఇంకా మేము అన్ని లాభాలు చూస్తాం. సో ఒక చిన్న సినిమాగా మేము స్టార్ట్ చేసాం. దాన్ని ఇంత ఈరోజు అంటే పెద్ద హీరో రేంజ్ సినిమా అలాగా ఓపెనింగ్స్ కానివ్వండి, అలాగా అంత కలెక్షన్స్ వస్తున్నాయి. సో ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నమస్కారం చెప్పుకుంటూ థ్యాంక్ యూ. అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ సుడిగాడు మూవీ గురించి దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. మీరు అరుస్తే అరుపులే, అదే నేను అరుస్తే మెరుపులా అరుపులే.
ఇకపై ఎవడు ఎక్కడ లంచం ఇచ్చినా తీసుకున్నా చూపించి చంపేస్తానిక్కడ. శంకర్ చెప్తే వింటారు, భీమనేని చెప్తే వింటారు. సూపర్ 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 దుమ్ము లేపేవరా. మీ కనుక నా పెర్ఫార్మెన్స్ నచ్చితే DOOKUDU అని మహేష్ బాబుకి SMS చేయండి. చాలా ఆరోగ్యకరమైన హెల్దీ పిక్చర్. కామెడీ అనేది మనం పార్ట్లుగా చూస్తుంటాం. పూర్తి కామెడీ కడుపు నవ్వించే సినిమా ఈ మధ్యకాలంలో ఇదే నా దృష్టిలో. అంటే ఈ సినిమా చూస్తుంటే ముఖ్యంగా అనిపించేది ఇది కేవలం ఎవరి మీద, హీరోల మీద లేకపోతే తెలుగు సినిమాల మీద కామెంట్ కాదు. టోటల్గా కమర్షియల్ సినిమాలు, కమర్షియల్ హీరోలు ఇలా చేస్తే తప్ప జనం చూడలేదు అనే ఆలోచనతో ఎక్కువగా కమర్షియల్ హీరోస్ చాలా మాస్ లెవెల్లో చూపించేస్తున్నారు. అదే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది. మరి రెగ్యులర్గా సినిమాలు చూసే వాళ్ళకి మాత్రం ఈ సినిమా చూస్తే అసలు గ్యాప్ లేకుండా ఉంటారు అంత. ఎందుకంటే నేను రెగ్యులర్గా సినిమాలు చూస్తాను కాబట్టి ఎన్ని సినిమాలు దీంట్లో ఉన్నాయో, ఎన్ని సినిమా పంచెస్ ఉన్నాయో, ఎవరిని నొప్పించకుండా, ఏ హీరోని నొప్పించకుండా, ఏ సినిమా డైరెక్టర్ని నొప్పించకుండా, అందరినీ నొప్పించకుండా ఇంత కామెడీ తీయడం అనేది చాలా కష్టమైంది. ముఖ్యంగా చాలా గ్యాప్ తర్వాత భీమనేని శ్రీను. ఎందుకంటే అతని ఫస్ట్ డైరెక్షన్లో నేనే హీరో, వరుసగా సక్సెస్ఫుల్ పిక్చర్ ఇచ్చుకుంటూ వచ్చాడు. చాలా హోంవర్క్ ఎక్కువ చేసింది డైరెక్టర్. ఆ హోంవర్క్ అంతా ప్రతి ఇంటి చాలా కష్టం ఈ సినిమా తీయడం. అలాగే నరేష్ మరి ఎంత బాగా చేశాడో చెప్పలేను. అన్నింటినీ మించి ఈ సినిమా ఓపెనింగ్స్ నైజాం మా కంపెనీ రిలీజ్ చేసింది. 112 థియేటర్లో రిలీజ్ చేస్తే 112 థియేటర్లు ఆల్ షోస్ హౌస్ఫుల్ అవడం అనేది ఫస్ట్ డే, సెకండ్ డే, ఐ థింక్ ఫస్ట్ టైం. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. బాగుందండి.